మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఖచ్చితంగా విలువ ఉంటుంది. ఈ రోజు రాకపోయిండొచ్చు కానీ మళ్ళీ 4 రోజుల తర్వాత అయినా సరే అదే మాటకు విలువ ఉంటుంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా చేసి తీరాలి ఒక సంకల్పంతో ఉంది. అదే చంద్రబాబు చెబుతాము చెప్పినదని చెయ్యాలా అనే రూల్ ఏం లేదు కదా అనేది చంద్రబాబు యొక్క దాన్ని మనం చంద్రబాబు తప్పు పడేది. 4 సార్లు అలాగే చేసుకుంటూ వచ్చి 4 సార్లు ఓట్లు వేస్తానే ఉన్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి కూడా అయినాడు కదా. సో తప్పు ఎవరిది? మంది తప్పు. అంత నోటికి వచ్చినట్టు చెప్పడం, మన చెవులు బాగుందనడం, ఇచ్చేది. ఇప్పుడు వీళ్ళకందరికీ 1500 ఎంతో ఇవ్వాల, నెలకు మనం 18,000 ఇచ్చేవాళ్ళు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా 18,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 4 విడతల్లో జమ చేస్తామని చెప్పేసి ఆయన అట్లాగే నేను ఇచ్చేస్తానని చెప్పి ఏం ఇచ్చినాడు? అయిపోయిందంట. పీపీటీలో ఇచ్చేసినాడు అంట. P4లో అన్నీ అయిపోయాక ఇచ్చేసినాం అని చెప్పి. కాబట్టి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉన్న పార్టీ ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక చెప్పిన మేనిఫెస్టోని నిలబెట్టాలి, మేనిఫెస్టోను అమలు చేయాలి అని పుట్టిన పార్టీ, చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు కూడా కాంగ్రెస్ సరే 11 సీట్లు వచ్చినాయా, ఎవరు వచ్చినారు, ఎట్లా వచ్చినారు అని చెప్పేసి మనం కూడా సత్య కలిసి ఎట్లా ఇచ్చినాడు అతనికి తెలియదు. కానీ గెలుపుకోవడంతో సంబంధం లేదు. కానీ మేము ఏమి చెప్పాము అనే దాని మీద ధైర్యంగా నిలబడ్డ పార్టీ ఏది అన్నట్టు వైఎస్ఆర్. ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రతిదీ కూడా నిన్న ఓపెన్ చేసిన విపుల సెంటర్తో సహా గతంలో అదానీ గారికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చింది. ప్రతిదీ కూడా వాళ్ళు ఏమంటే పేరు మార్చుకుంటూ పోవడం తప్ప వేరేది ఏమీ లేదు ఈ సోషల్ మీడియా అనేది అన్నది. కాబట్టి మీ అందరికీ కోరుకునేది, చాలాసార్లు కూడా నేను పార్టీలో జరిగిన తప్పిదాలు మనిషిగా పోతున్నాడు, దానిలో పోతున్నాడు, ఇది అని చెప్పి రాసిన వాళ్ళు చెప్పిన వాళ్ళే. కానీ ఒకటి గుర్తుపెట్టు, మన పార్టీ సిద్ధాంతాల ప్రకారం వైఎస్ఆర్ ఫ్యామిలీ కుటుంబం దగ్గర మేము 30 సంవత్సరాలుగా ఉన్నాం. ఎవరో ఒక నిలకడలేని మనిషి, నిలకడలేని పార్టీ, ఎప్పుడో కానీ ఒకరితో పొత్తు పెట్టుకుంటేనే తప్ప గెలవలేని పార్టీ. 2 పార్టీలు అంతే, ఈ 3 పార్టీలు అంతే, ఒకరినొకరు కలుసుకుంటేనే తప్ప ఇల్లు గెలవలేదు. సో 3 కూడా ఎవరో ఆధారంతో నడిపించాల్సిన పార్టీ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. సొంతంగా చిన్న భూమిలో ఒక చెట్టు దగ్గర, విత్తనం దగ్గర నుంచి ఒక చెట్టు అయింది, భవిష్యత్తు కాలంలో ఒక మహావృక్షం అవుతుంది. ఇవన్నీ ఎట్లా అంటే 2 ఏళ్ళ 3 ఏళ్ళ చెట్లు నాటుతా అంటారు. పెద్ద గాలి వచ్చినాక ఊగుతా ఉంటుంది, పడిపోతుంటారు. అలా కాదు వైఎస్ఆర్. ఎన్నో ఒడిదొడుకులు, పాలకపక్షం, ప్రతిపక్షం, ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నాం. పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక 5 సంవత్సరాల మినహా ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే. కష్టాలు వస్తా ఉంటాయి, ఇబ్బందులు వస్తా ఉంటాయి. వీ హ్యావ్ టు ఫేస్ దట్. ఇంకా కేసులు అంట, ఈ కేసులు పెట్టడం అనేది గుర్తుపెట్టుకోండి. మనది కూడా 2 ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఉన్నప్పుడు మన మీద వచ్చినప్పుడు వాళ్ళు కేసులు పెడుతూ ఉంటా అంటారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. కానీ నెక్స్ట్ రాబోయేది మాత్రం ఇలా కేసులతో గీసులతో అయ్యే పని అయితే కాదు. కానీ దాని పద్ధతి వేరే విధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి జగన్ 2.0 ఇట్లా తడికెళ్తడికెళ్ళిగా దొంగ కేసులు పెట్టుకొని ఉడత బెదిరించుకునే కాలాలంలో ఆ భయం రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, భక్తితో వచ్చే మంచితనంతో వచ్చే భక్తి కంటే కూడా భయంతో వచ్చే భక్తి సామాన్లు నిలబడతారు. ఇన్నాళ్ళు మంచితనంతో మనం అది తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేసినాం. ఈసారి నుంచి ఆ కాలాలు మారినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న 2.0 మనకు ఇది కూడా పెట్టాడు, డిజిటల్ బుక్. ఏ ఉద్యోగస్తుడు ఏ విధంగా మాట్లాడినాడు, ఏంది కథ అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా. ఎందుకంటే దాని తర్వాత ఎవడో మామ అల్లులో మించుకుని వచ్చి మళ్ళీ చెప్తా అంటారు, నేను అక్కడ ఉన్నా, బాగా చేసినా, ఇట్లా చేసినా అని చెప్పేసి. ఆ పద్ధతి కాకుండా బుక్లో ఉంటే కదా ఆ ఆఫీసర్లు ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే మన పార్టీ వాళ్ళను ఉద్దేశపూర్వకంగా పార్టీ అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తప్ప. అది మన ప్రభుత్వం వచ్చి దగ్గర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని చూసుకుంటారు. ఎవరైతే ఇక్కడ ఉండి
ఈ నడిమంత్రపు సిరితో అవాకులు చవాకులు పేలారు. ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత మాత్రం చూసుకునేది మాత్రం నేనే చూసుకుంటాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో ధర్మవరం చరిత్ర ఇంకో విధంగా మలుపు తిరిగే విధంగానే ఉంటుంది తప్ప ఇంకొకసారి ఒకడు మాట్లాడాలన్నా, ఒకడు తిరగాలన్నా, ఒకడు చేయాలన్నా వీళ్ళందరూ కూడా మనందరినీ మాట్లాడాలి. ఎవరైతే విర్రవీగినారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఎవరిని చూసైతే విర్రవీగినారో వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే విధంగా అది మామూలు కూడా ఉండదు, ఆ పద్ధతిలో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కోరుకునేది వాళ్ళందరికీ ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు వేరు. ఈ పార్టీ కుటిల రాజకీయాలతోనో లేకుంటే ఇంకో స్వార్థ రాజకీయాల కోసమో కేవలం పదవి కోసమే చేయలేదు. మేమందరం మొత్తుకున్నామే జగన్ దగ్గర అని అదొక్కటి చెప్పుకుంటే అదే డబ్బులేనా అయ్యా ఉంటే చేస్తారు కదా, మనం చెప్తే చేయాల్సిందే, చేసేటట్టుంటే చెప్తాము అంటే లేదన్నా ఇట్లా చంద్రబాబు చెప్తున్నాడు అంటే అతనే చెప్తా అంటాడు, మాటలు ఇది కదా. కానీ జనాలకి ఏమని చెప్పు, ఆ సందర్భంలో బాగుందా లేదా అనేదే ఇంపార్టెంట్ కదా. డెఫినెట్గా దీంట్లో ఆ ఈవీఎం మాయో ఓటర్ లిస్టు దానిలో ఉన్న మాయో అయితే ఖచ్చితంగా జరిగిందని చెప్తున్నాను. ఎందుకంటే మా వాళ్ళని కూడా ఓటర్ లిస్ట్ ఇచ్చి బలంగా తిరగమంటున్నా ఇప్పుడు కూడా పోయి చూడండి అని చెప్పేసి. ఎందుకంటే మనం లాస్ట్ టైం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఉన్నాయి ఒక్కో దానిలో చనిపోయిన వాళ్ళు 50-60 అట్లా అనేది మళ్ళీ ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేస్తుంటే తులతోనే జరుగుతున్న ఈ సందర్భంలో మనం అందరం కూడా అలర్ట్గా ఉండి పార్టీ కోసం మనం నిరంతరంగా విజిలెంట్గా ఖచ్చితంగా ఉండి పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకొని రావడానికి అందరూ కూడా కష్టపడాలని చెప్పేసి కోరుకుంటూ కమిటీ సభ్యులుగా రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులుగా నియమించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా వార్డు స్థాయి నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మేము ప్రతి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఒక స్ట్రక్చరల్ గా తీసుకొని రావాలని చెప్పేసి దగ్గరగా 12,000 నుంచి 15,000 మందితో కమిటీలన్నీ కూడా వివిధ రూపాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసి మీ అందరికీ కూడా కోరుతున్నాను, గ్రామంలో వేసే కమిటీలలో అన్నిట్లలో కూడా మీరు కూడా గ్రామంలో కావచ్చు పట్టణంలో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. వీఆర్ ప్రౌడ్, మనం ఎవరికి మోసం చేయలేదు. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి ఇది చేయలేదు. మనం చెప్పిన హామీలు నెరవేర్చి ధైర్యంగా ఉన్నాం. సరే ఇంకోటి ఒక ఆశను పెట్టో ఇంకోటి పెట్టో అటువైపు పొడులు ఉండొచ్చు. మనిషిని నడిపించేది రెండే, ఆశ అవకాశాలు. ఎక్కడైతే ఎక్కువ దొరుకుతున్న చోట ఆశ చూపుతాం, ఇంకో విధంగా ఏదైనా వస్తాయంటే అవకాశం వల్ల అటువైపు పోతుంది. దాంట్లో మేమేమి ఇది ఎక్కలేదు. కానీ మనం ఎంత విశ్వాసంగా ఉన్నామో, ఎంత బాగా పనిచేసామనేది మనకి ఇంపార్టెంట్. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం ఇక్కడ ఎప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా కష్టపడినాము, చేసినాము. సరే నిర్ణయం దేవాలయం, ఎందుకంటే మనం ఎక్కడికి సరే చేయలేదు. మన కౌన్సిలర్ పురుషోత్తం చెప్తాడు, ఎవరికో పూతలపల్లిలో లేఅవుట్లో ఇల్లు ఇచ్చినాము, మెయిన్ రోడ్డుకి వచ్చింది పాపం, ఉత్తరం తూర్పు ఉత్తరం పెట్టి వచ్చింది. వచ్చి అతను వచ్చి అంటున్నాడు అంట, అన్న నాకు తూర్పుత్రం వచ్చిందన్నా, కానీ నా పక్కింట్లో నామదారులు వచ్చినారన్నా యాభై డబ్బులు కొట్టుకోవాలి. ఎందుకంటే పక్కింట్లో వచ్చే నామదారులు కూడా మనమే చూసుకోలేము, మనం చూసుకోలేము. మనకి అంటే ఒక్కొక్క ఆలోచన విధానం, ఒక్కొక్క ఆశలు ఏ విధంగా ఉన్నాయనే మన ఆలోచన. ఇల్లు వచ్చినాయంటే ఇల్లు ఇచ్చినామా లేదంటే లేదు, మాకు రోడ్డు బిల్లు ఇల్లు కావాలంట. నీ ఇల్లు లేదు కదా ఇల్లు ఇచ్చినది. ఈ ధర్మవరం నియోజకవర్గంలో ఎస్పెషల్లీ దగ్గర నేను 50,000 ఇల్లుగా కట్టించాను. 50,000 ఇల్లు దగ్గర కట్టించాను. మా వాళ్ళందరూ అన్నారన్నా మా పార్టీ వాళ్ళకి ఇస్తాను, పార్టీలతో సంబంధం లేకుండా ఇప్పించాను. దాంట్లో ఒక్క టౌన్లోనే 26,000 ఇల్లు కట్టించాను. ఒక్క టౌన్లోనే 26,000 ఇల్లు కట్టించాను. మనం పోయి తిరుగుతున్నాం, మా ఇంటికి వచ్చినప్పుడు కానీ దీళ్ళకి వచ్చినప్పుడు కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ చేస్తుంది. మనం గుడ్ మార్నింగ్ తిరుగుతున్నప్పుడు ఉన్నా ఇల్లు లేదంటే ఎందుకు లేదంటే ఇంకో పలానా కారణాలతో నీకు ఆ ఇల్లు ఉంది, ఇది ఉన్నాయండి, నీకు ఇల్లు ఉంటే 2 పిల్లలు ఉన్నంత ఒకరికి ఇల్లు వస్తుంది, ఇంకోటి కావాలంటే ఇల్లు ఇప్పిస్తాను. ఆ విధంగా అందరికీ ఇప్పించే కార్యక్రమం ఉంది. ఇది అక్కడ పార్టీకి లేదు. ఇది చూడండి, పోతనాయకుల రూట్లో పోతారు కానీ ఇంకోటి కానీ కోట్ల రూపాయలతో చేస్తారు.
దాని ముందరే 4 కోట్ల 5 కోట్లతో పోతారు ఇంకా. అలాంటి చోటు ఇప్పించాం. అలాంటి చోట రోడ్డు పెట్టి వచ్చి ఏదో పుణ్యానికి మంచిగా ఏదో వచ్చి పక్కన నాందాలు ఉన్నారంటే ఏం చేసి